కోసం దరఖాస్తు చేసుకుంటే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలు, వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. క్యూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెక్ పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మరియు అధికారిక వేదికల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విపి గౌతమ్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అపోహలు తొలగించేందుకు ఆయన ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసినా ఇప్పటికే పొందుతున్న ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. పెన్షన్లు, రేషన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అయోమయం సృష్టించే ఉద్దేశంతో కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ ఆరోపించారు. అలాంటి నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మరియు అధికారిక వేదికల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన వినియోగంలో లేని ప్రభుత్వ భూములను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆ శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను నిర్మిస్తే లబ్ధిదారుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే నగరానికి సమీపంలో ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు చేరువలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. దీంతో లబ్ధిదారులు తమ జీవనోపాధిని కోల్పోకుండా ఉపాధి అవకాశాలకు అంతరాయం కలగకుండా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలతో నాణ్యమైన గృహాలను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల కింద నిర్మించే ఒక్కో ప్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో రూపొందించబడింది. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు 11 లక్షలు ఉండనున్నగా అందులో 5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. మిగిలిన 6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి కొనుగోలు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు అందుబాటు ధరలో సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇందిరమ్మ ప్లాట్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు కింద రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పుర, అమర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుబ్దుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం లేని పేద కుటుంబాలకు నాణ్యమైన గృహాలను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ పనులను దశల వారీగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.